నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు నాయకులు ఏసాల గంగాధర్ ఆధ్వర్యంలో మండలంలోని ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని మరియు చెల్లింపులు లేని పనులు ఆశాలతో చేయించకూడదని, లెప్రసీ తదితర సర్వేల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లాగా వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమకు అన్యాయం చేస్తున్నాయని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా మందని మండలం పుట్టపక్క గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్రామ సభ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మరియు కలెక్టర్ దేవసేని కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ NIRDPRను సందర్శించారు. MIRDలో గ్రామీణ అభివృద్ధి జరుగుతున్న శిక్షణ కార్యక్రమాల్లో అధికారులతో కలిసి సమీక్షించారు. ఉదయం 10 గంటలకు వికాస్ MIRDలో ఆడిటోరియంకు చేరుకున్న ఆమె మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి తర్వాత ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న కార్యక్రమం ప్రజలు ఎంతో ఆదరణ పొందుతున్నారని అన్నారు. జరాజన్న సిరిసిల్ల జిల్లా మండలం ముస్తాబాద్ కొండాపూర్ గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా గ్రామస్తులు అందరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఈ సీజన్లో వచ్చే అనేక అంటువ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్, BRO, కార్యదర్శి, ఉప సర్పంచ్ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో సమస్యలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని AISB ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రవీంద్ర గౌడ్ అన్నారు. చండూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముళ్ల పొదలు, వ్యవసాయ పొలాలు ఉండడం వల్ల కీటకాలు, పాముల వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి మూడుచింతలపల్లి మండలం ఆంధ్రాస్పల్లి గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు యువకుడు గ్యారా లక్ష్మి అనే మహిళకు చేతబడి చేసి చంపాడనే నెపంతో మృతురాలి బంధువులు యువకుడిని చితకబాది కాల్చి చంపేశారు. మృతుడు ఆంజనేయులు గతంలో అదే గ్రామంలో ఇలాంటి చేతబడి నిర్వహించాడని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న శామీర్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా గ్రామం అభివృద్ధి మా ధ్యేయం అంటున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామస్తులు 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా గ్రామంలో ప్రజలు, మహిళా సంఘాలు రోడ్లను శుభ్రం చేయడం, చెత్తా చెదారం తీసివేయడం జరిగింది. గ్రామ ప్రత్యేక అధికారి వ్యవసాయ శాఖ AO గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 30 రోజులలో పల్లె ప్రణాళికలో భాగంగా పాపయ్యపల్లి గ్రామం ఆదర్శంగా నిలిపేందుకు గ్రామ మహిళలు, ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన మండలం సంగం గ్రామంలో 30 రోజుల ప్రణాళిక కొనసాగుతుందని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. పలువురు గ్రామంలో ఎక్కడ చూసినా అస్తవ్యస్తమైన పారిశుద్ధ్య మురికి కాలువలు ఉండడం, మురికి నిండి ఉండడం, చెత్తా చెదారం, ముళ్ల పొదలు, పిచ్చి మొక్కల వల్ల దళిత కాలనీలో అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యం ఉండడం, మురికి కాలువలు సరిగా లేక మురికి నీళ్లు ఇళ్లలోకి పోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలో మాటిగాం గ్రామంలో ఈరోజు 30 రోజుల ప్రణాళికలో భాగంగా పనులను పరిశీలించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ రమేష్ మాటేగాం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీల ప్రజలందరూ కూడా గ్రామ పరిశుభ్రతకు కృషి చేయాలని, ఇంటిలోని చెత్త వీధుల్లో వేయకూడదని, అలా వేసిన ఇంటి యజమానికి 500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో గత 3 రోజులుగా వర్షాలు కురవడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో గదుల్లో నీరు గారడం జరుగుతుంది. అక్కడున్న రోగులు, బాలింతలు, పసికందులు అవస్థలు పడుతున్నారు. తమ బిడ్డలపై గదిలో నుండి లీక్ అయిన వర్షపు నీళ్లు పడుతున్నాయని, మరోపక్క దోమలు, ఇప్పటికైనా ప్రభుత్వం గానీ అధికారులు గానీ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలోని పాము కాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులు లేని కారణంగా శారదానగర్ కాలనీకి చెందిన మహిళ మృతి చెందింది. V3 న్యూస్ వార్తను ప్రసారం చేసింది. వార్తా ప్రసారంకు గాను ఈ రోజు ఉదయం బాసర మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ శారదానగర్ కాలనీలో 13వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో రోడ్డు వ్యవస్థ, విద్యుత్ సమస్య, డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం చౌరస్తాలో మహా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ముత్యపాగ నరసింగరావు అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. మాదిగల సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మంది బలిదానం చేసుకున్న వారిలో ఎక్కువగా ఉన్నారని, అందుకోసం మాజీ SC చైర్మన్ విడమర్తి రవి గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీపీ మోహన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
అయితే డాక్టర్లు సమయపాలన పాటించట్లేదని స్థానికులు ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేశామని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం సీజన్ వ్యాధులు బారిన పడి దవాఖానాల ముందు రోగులు బారులు తీరుతున్నారని అన్నారు. టైఫాయిడ్, వైరల్ వంటి వ్యాధుల పరీక్షలు నిర్వహించడానికి ఎలాంటి సామగ్రి లేకపోవడం చాలా విచారకరమన్నారు. అధికారులు వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరారు. ఆసుపత్రి పనిచేసే సిబ్బంది గాని డాక్టర్లు గాని సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు తన్నీర్ మల్లికార్జున ఆదేశాల మేరకు ఈ రోజు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లపూడి యోహాన్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ ఇందిరా సెంటర్లో రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు నిరసనగా ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ నియోజకవర్గం కార్యకర్తల అభిష్టం ఒత్తిడి మేరకే పద్మావతి రెడ్డి గారు పోటీ చేశారని, ఈ నియోజకవర్గంలో ఏ వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను ప్రజల్లో చులకన చేసే విధంగా ప్రకటనలు చేస్తే సహించేది లేదని, హుజూర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిదని, ఇక్కడ ఎంతమంది నాయకులు ఎన్ని చెప్పినా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయమే శిరోధార్యమని, ఇక్కడ పరిస్థితులు తెలుసుకోకుండా రాష్ట్ర నాయకులు వారికి ఇష్టం వచ్చినట్లు పత్రికల ప్రకటనలు చేస్తే హుజూర్ నగర్ కాంగ్రెస్ కార్యకర్తలు సహించబోమని అన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్ పరిధిలో 128వ చింతల్ డివిజన్లో ఉన్న పల్స్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలైంది. కేవలం ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పోయాయని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో వారు ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీశారు. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్లో నివాసం ఉండే మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. కాలు వాసిందని సుమారు 5:30 గంటలకు స్థానిక పల్స్ హాస్పిటల్కు తీసుకువెళ్లిన అరగంట వరకు ఎటువంటి చికిత్స చేయకపోగా బేరసారాలు ఆడుతూ కాలయాపన చేశారని బంధువులు తెలిపారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం మాత్రం మా పొరపాటు ఏమీ లేదని అంటున్నారు. నూతన వాహన చట్టం రావడంతో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భువనగిరి శివార్లో హెల్మెట్ లేని వాహనదారులకు హెల్మెట్లను, లైసెన్స్ లేని వాహనదారులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయించారు పోలీసులు. వాహనదారులకి చాలాన్ విధించడమే చూశాం కానీ వినూత్నమైన పద్ధతిలో వాహనదారులకు హెల్మెట్లు వారితోనే కొనుగోలు చేయించి వాహనదారులకు హెల్మెట్పై ఆవశ్యకతను వివరించారు పోలీసులు. బోధన్ మండలం సాలూరు గ్రామాన్ని బోధన్ ఆర్డీఓ గోపిరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాలూరులో మొక్కలు నాటి గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామానికి వైకుంఠధామం మరియు డంపింగ్ యార్డు నిర్మాణానికి గ్రామంలో ఉన్న అసైన్డ్ భూమిని ఇప్పిస్తానని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి పిల్లలతో మాట్లాడి మెనూ ప్రకారం అన్ని కూరగాయలు, గుడ్లు పెడుతున్నారని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు హైజీన్ కిట్ను అందించారు. 30 రోజుల ప్రణాళికపై చేస్తున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. మురికి కాలువలను, చెత్త వేసిన పరిసరాలను పరిశీలించారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో ఉన్న మల్లపరాజుపల్లి గ్రామాన్ని 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సందర్శించారు. స్థానిక సర్పంచ్ మునగాల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మల్లపరాజుపల్లి గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను స్థానిక సర్పంచ్ మునగాల సుదర్శన్ రెడ్డి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నారని ఆయన తెలిపారు. అందువల్ల మల్లపరాజుపల్లి గ్రామానికి జిల్లాలోనే బెస్ట్ అవార్డు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్దాపూర్, చింతలపేట, చింతలకంట, గుంటూరు క్యాంప్ పలు గ్రామాల్లో జెడ్పీటీసీ ఆదాస్, ఎంపీడీ వేణుగోపాల్ గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం ఎలా ఉందో పరిశీలించారు. పలుచోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల ప్రణాళికను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం పరిశుభ్రంగా అయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు అద్భుతమని కొనియాడారు. కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని సోమపురంలోని అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పాణ్యం మండలంలోని ఎస్కోటలకు చెందిన యూనిస్ను గడివేముల మండలం సోమపురంలోని భార్య హసీనా ఇంటికి పిలిచి భార్య మరియు కుటుంబ సభ్యులు యూనిస్ను రోకలి బండతో కొట్టి, కళ్లలో కారం కొట్టి, శరీరం అంతా కారంతో పూసి మంచంకు తాడుతో కట్టేసి యూనిస్ యొక్క మర్మాంగాన్ని కోయడానికి ప్రయత్నించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యూనిస్ను భార్య, కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురి చేశారు. 5 గంటల సమయంలో బాత్రూంకు పోవాలని చెప్పి పారిపోయి ఎస్కోటకు చేరుకున్నాడు. యూనిస్ ఒంటి మీద ఉన్న గాయాలు కుటుంబ సభ్యులు చూసి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యూనిస్ పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పోషణ వారోత్సవాలలో భాగంగా అందాపూర్ గ్రామంలో కస్తూర్బా బాలికల విద్యాలయం నందు న్యూట్రిషన్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ గోపిరాం, ఎంఆర్ఓ రామకృష్ణ గారు, గ్రామ సర్పంచ్, పాఠశాల యాజమాన్యం, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో శ్రమజీవి పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రమజీవి పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ చాలా సంవత్సరాల నుండి పనిచేయక మూతపడిందని, దానిని పట్టించుకునే నాదుడే లేడు.
తెలంగాణ వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పి తన మాటను నిలబెట్టుకోలేదు. మూత పడే ముందు దానిని 49% ప్రభుత్వం మరి 51% గోకరాజు గంగరాజుల ఉమ్మడిగా నిర్వహిస్తుండగా సడన్ గా ఫ్యాక్టరీ మూసేయాల్సిన అవసరం ఏంటి? ఇన్ని సంవత్సరాల నుండి పని చేయకపోవడానికి గల కారణం ఏంటి? ఇకనైనా దాని బాధ్యతలు కనీసం మాకు అప్పగించనిచో మేము దాన్ని నడుపుతామని, కాంట్రాక్ట్ పరమైన లేదా మేము తీసుకుంటామని, వాటి షేర్తో ఎంతో చెబితే ఆ కార్యక్రమాలను చూసుకుంటామని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో గత 4 రోజుల నుండి యూరియా వస్తుందని చెబుతున్న అధికారుల మాట విని రోజు మరలిపోతున్నారు. యూరియా రాకపోవడంతో విసుగు చెందిన రైతులు మంచిర్యాల నిర్మల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులకు పొలం గాని, మొక్కజొన్నకు గాని, ఇతర పంటలకు ఇప్పుడు యూరియా ఇస్తేనే పంటలు చేతికి వస్తాయని, మేము గత 4 రోజుల నుండి ఇంటి దగ్గర కేవలం టీ త్రాగి వస్తున్నామని, అధికారులు ఇప్పుడు అప్పుడు అని రోజులు గడుస్తున్నా యూరియా రావడం లేదని, 4 రోజుల నుండి తిండి లేక అవస్థలు పడుతున్నామని రైతులు ధర్నాలో ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం అంతర్గామ మండలంలోని పోడ్చేల గ్రామ విద్యార్థులు, రామగుండం అండ్ అంతర్గామ మండలాల గవర్నమెంట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పోడ్చేల బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని స్థానిక అంతర్గాం జెడ్పీటీసీ అమల నారాయణకి వినతి పత్రం అందజేశారు. జెడ్పీటీసీ నారాయణ సానుకూలంగా స్పందించి నేను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యని పరిష్కరిస్తానని విద్యార్థులకి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం హరితహారంగా తీర్చిదిద్దడానికి గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి బైంసా మండలంలోని వాటోలి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రీన్ జోన్ గ్రామంలో హరితహారం, గ్రామంలో మురికి కాలువ వ్యవస్థ, పలు అంశాలపై గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ప్రతిరోజు మనం ఇంటిని ఎలాగైతే చూసుకుంటాం అలాగే గ్రామాన్ని కూడా చూసుకోవాలని, 30 రోజుల ప్రణాళిక కదా అని అనుకోకుండా అన్ని రోజులు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామంలో మురికి కాలువల్లో బయట రోడ్డు పైన చెత్త వేస్తే జరిమానా విధిస్తారని, గ్రామంలో గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్లు కూడా మీవే అని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటాలని, ఇంటింటికి కావాల్సిన మొక్కలు అందించాలని చెప్పారు. గ్రామంలో 10 రోజులకు ఒకసారి శ్రమదానం చేయాలని సూచించారు. నారాయణపేట జిల్లా దామర్గద మండలం గాత్పా గ్రామంలో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మార్పుకు శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శ్రమదాన కార్యక్రమం జోరుగా ఊపందుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్లపై చెత్తను ఓడవడం, డ్రైనేజీలు శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలను తొలగించడం, రోడ్లపై మురికి నీళ్లు వస్తే వారికి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జావీద్ గారు, స్పెషల్ ఆఫీసర్ వెంకటరాములు, పంచాయతీ సెక్రటరీ, వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొయ్యగుట్టలో గల బాలికల గురుకుల పాఠశాలను బాన్సువాడ ఎంపీపీ నీరజ వెంకటరామరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలోని స్టోర్ రూమ్ పూర్తిగా దుర్గంధంతో ఉండటంపై ఎంపీపీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్న విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజన సమయంలో స్టాఫ్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరైన భోజనం అందించేలా చూడాలని సూచించారు.